హాయ్ హలో వెల్కమ్ టు మై పాయింట్ ఆఫ్ వ్యూ. దిస్ ఈజ్ విస్సు ఫ్రమ్ లే. లదాఖ్ గురించి ఏదైనా ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పు అంటే ఎవరైనా చెప్పే ఫస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటో తెలుసా? ఇట్ ఈజ్ ఏ ల్యాండ్ వేర్ గ్రావిటీ ఫెయిల్స్. అవును, ఇక్కడ గ్రావిటీ ఫెయిల్ అవుతుంది. ఇది నేను చెప్పే మాట కాదు, ఇక్కడ లోకల్స్ చెప్పిన మాట. మ్యాగ్నెట్ హిల్గా పిలుచుకునే ఈ ప్లేస్కి మరో పేరు ఉంది, అదే మిస్టరీ హిల్. ఏ జీరో గ్రావిటీ ప్లేస్ ఆఫ్ ఇండియాగా పిలుచుకునే ఈ ప్లేస్లో మనం టెస్ట్ చేయాలి అంటే ఏదైనా వెహికల్ని హ్యాండ్ బ్రేక్ తీసేసి న్యూటన్లో పెట్టి ఉంచితే అప్ సైడ్కి, అంటే ఎటువైపు అయితే హిల్ ఉందో అటువైపుకి వెహికల్ మూవ్ అవుతుంది. ఈ టెస్ట్ని మనం బైక్ మీద చేయలేం. మాకు మ్యాగ్నెట్ హిల్ దగ్గర చాలామంది తెలుగు వాళ్ళు పరిచయం అయ్యారు. అందులో ఒక ఆయన సోలో రైడర్గా మాకు పరిచయం అయ్యారు. మా జర్నీలో ఈ మినిట్ నుండి ఆయన కూడా కలుస్తారు. ఈ ఎపిసోడ్ని నేను 2 పార్ట్స్గా మీ ముందు ఉంచుతున్నాను. నేను మ్యాక్సిమం వీడియో ట్రిమ్ చేసిన వీడియో 20 మినిట్స్ అయితే అవుతుంది. అంత లెంగ్తీ వీడియో తీయడం నాకు ఇష్టం లేదు, అందుకే నేను దాన్ని 2 పార్ట్స్గా అయితే మీ ముందుకు తీసుకొస్తున్నాను. సంగం వ్యూ పాయింట్. సింధు నది మరియు జన్స్కర్ నదులు కలిసే ప్రాంతం నిమ్ము. సంగం వ్యూ పాయింట్ ఇక్కడే ఉంది. కైలాస్ పర్వత రేంజ్ నుంచి వచ్చే సింధు నది ఇక్కడ జన్స్కర్ నదితో కలిసి పాకిస్తాన్ వైపు వెళ్తుంది. ఇది వ్యూ పాయింట్ అబ్బా, నీకు కింద నుంచి పైనుంచి కనిపిస్తుందా? రాఫ్టింగ్, రివర్ రాఫ్టింగ్. అది రివర్ రాఫ్టింగ్ ఇప్పుడు లేదనుకుంటా. ఒకటి సింధు నది, ఇంకోటి ఏదో నది ఉంది, అది నది కలుస్తుంది. మనకి కింద నుంచి ఏం కనిపిస్తుంది అంతగా తేడా, ఇక్కడ నుంచి కనిపిస్తుంది. పూర్వం భగీరథుడు తన పూర్వీకులకి మోక్షం కల్పించడానికి గంగ కోసం బ్రహ్మదేవుడిని ఘోర తపస్సు చేయగా బ్రహ్మదేవుడు గంగను భూమి మీదకు పంపడానికి అంగీకరించాడు. కానీ గంగ అంత పైనుండి భూమి మీదకు తాకితే భూమి తట్టుకోలేదు అని గంగ వేగాన్ని భరించగలిగే వారిని తెచ్చుకోమని చెప్పారు. అప్పుడు భగీరథుడు పరమశివుడి కోసం ఘోర తపస్సు చేశాడు. శివుడు గంగని తట్టుకుని నిలబడిన ప్రదేశమే మౌంట్ కైలాస్. ఇక్కడ గంగ శివుడి మీద నుంచి కిందకు వచ్చినప్పుడు 7 పాయలుగా సపరేట్ అయ్యింది. తూర్పు వైపు లాదిని, పావని మరియు నలినిగా, పడమర వైపు సుచాంక్షు, సీత, సింధుగా, 7వది గంగగా తన ఫ్లోని కంటిన్యూ చేసింది అని పెద్దలు చెప్తారు. ఇందులో సపరేట్ అయిన ఒక పాయ సింధు. ఈ నది కైలాస్ పర్వత రీజియన్ నుంచి వస్తుంది. ఇక్కడ జన్స్కర్ నదితో కలిసి పాకిస్తాన్ వైపుగా సముద్రంలో కలుస్తుంది. ఎన్ని అవర్స్ వస్తుంది ఛార్జింగ్? అది 2 అవర్స్ 3 అవర్స్ వస్తుంది. మేము అటు నుంచి సాస్పాల్ కేవ్స్ వైపు బయలుదేరాం. మధ్యలో ఈ లొకేషన్ చూస్తూ మాకు ఈ ప్లేస్లో కాస్త టైం స్పెండ్ చేయాలి అనిపించింది. సాస్పాల్ కేవ్స్కి అయితే వెళ్తాం అన్నమాట. వెళ్తుంటే దాంట్లో లొకేషన్ సూపర్ ఉంది, సూపర్ లొకేషన్, మామూలుగా లొకేషన్. ఇంత గొప్ప కేవ్స్ కేవలం లేలోనే దొరుకుతాయి.
అది మరకతమా రాయి? ఆ రాయి మరకతమా కాదు కదా? ఇది సానబడితే కానీ తెలియదు ఈ రాయి మరకతమా కాదని. కొన్ని చోట్ల కొండల్లో ఇది ఉంది, చాలా చోట్ల చూసా. ఎట్లా తయారైంది అసలు? అదే సాస్పాల్ కేవ్స్ దగ్గర ఒక ధ్యాన మందిరం ఉంది. ఇది క్లోజ్ చేసి ఉంది, కానీ మనం తెరుచుకొని ధ్యానం చేసి రావచ్చు. మేము ఇక్కడ పక్కన కాసేపు కబుర్లు చెప్పుకొని రిటర్న్ బయలుదేరాం. కానీ ఇంకా పైకి ఎక్కితే కనుక చాలా కాళికామాత పెయింటింగ్స్ ఉంటాయి. ఇంట్రెస్టింగ్ ఉన్నవాళ్ళు ఇక్కడ ప్రార్థనా మందిరం వెనుక ఉండే మెట్ల మార్గాన్ని ఫాలో అయ్యి పైకి చేరుకోవచ్చు. నా కంటెంట్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.